వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్లగొండ జిల్లా మాధవరం గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. పచ్చదనాన్ని నింపుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలోని చెరువు కట్టకు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు పాల్గొని ఈత, కానుగ సహా పలు రకాల చెట్లను స్వయంగా నాటి నీరు పోశారు. ప్రతి మొక్కను ప్రేమగా కాపాడుకోవాలని, క్రమం తప్పకుండా నీళ్లు పోసి పచ్చదనాన్ని పెంపొందించాలని గ్రామ సిబ్బంది, ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. పర్యావరణ సమతుల్యత కోసం మొక్కల సంరక్షణ ఎంత ముఖ్యమో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అశోక్ రెడ్డి, ఎక్సైసీఏ మల్లన్న, ఎంఆర్ఓ జమీరుద్దీన్, ఎంపీడీఓ, మండల అధికారులు, మండల అధ్యక్షులు సమరం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అన్నబోయిన సుధాకర్, మండల నాయకులు, గ్రామ పెద్దలు, సిబ్బంది, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చివరిలో పాల్గొన్న వారందరికీ పచ్చదనం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. రవి సింగిల్ విండో చైర్మన్, గ్రామ శాఖ అధ్యక్షుడు పరశురామ్ గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాదూరు శంకరెడ్డి గారికి, తర్వాత వైస్ చైర్మన్ గారికి, వెంకన్న నరసింహ గారికి, ఇక్కడ వచ్చిన పత్రిక, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నిండుగా వచ్చిన అయ్యగారికి అందరికి కూడా నిండుగా నేను రామకృష్ణ శర్మ గారికి నిండుగా నేను వన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఇది చాలా గొప్ప కార్యక్రమం. నా చేతుల మీదుగా నేను ఎమ్మెల్యేగా ఈ వెనకట మా అమ్మమ్మ ఊరి ఊరే, మా అమ్మమ్మ తల్లిగారు ఊరి ఊరు అయితే నేను అక్కడ తూంకాడ చేపలు పడుతుంది. గొప్ప చెరువు ఇది చెరువు కనుక ఆనాడు కాకతీయ రెడ్డి రాజులు, నైజాం ప్రభుత్వం నిర్మించిన ఈ చెరువులన్నీ కూడా గొలుసుకట్టు చెరువులు. ఆ కట్టలు ఇవాళ ఆనాడు పోసిన కట్టలు కింద చెక్కు చెదరకుండా ఇప్పటి వరకు మన రక్షిస్తున్న ఈ చెరువులు కనుక ఊరికి చెరువు అందం కనుక బతుకు తెరువు కూడా చెరువే. అందుకోసం ఈ చెరువు కట్టకు ఒక మొక్క నాటే కార్యక్రమం దాదాపు ఇవాళ 1000 మొక్కల ఎంత 1300 సార్. 1000 ఈత మొక్కలు, ఒక 300 కానుగ మొక్కలు నాటుతా ఉన్నారు. మరి గౌరవ ఎంపీడీఓ గారు, ఈ కలెక్టర్ గారు వచ్చేది ఉండే కానీ ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారు కూడా నిండుగా ఉండాలని. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిండు కాలం అయింది. అవతలలో ఎక్కిరిచి కూడా ఉండే ఇలా నీళ్ళ చెరువు నిన్నది బ్రహ్మాండంగా. తర్వాత ఎంఆర్ఓ గారు ఉండరా, ఎంఆర్ఓ గారు వాడు ఎఫ్టీఏలో ఉన్నది మొత్తము ఎఫ్టీ చేపల చెరువులు పెట్టిండు, దాన్ని నూపిపడేయాలి చెప్తున్నా. ఎందుకంటే రకరకాల ఫైర్వేలు చేసి నేను ఆయన పని పడదాం అనుకున్నా కానీ కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది, వాటర్ స్టోరేజ్ కూడా తగ్గుతుంది. అందుకోసమనే రేపు ఇది వరపు కాగానే ఎఫ్టీఎల్ దాన్ని ఏది ఉందో దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఉంది. కనుక చెరువులు ఎవరు ఆక్రమించినా కూడా దాన్ని ప్రభుత్వం కూడా క్షమించదు. కనుక ఈ వన మహోత్సవ కార్యక్రమం అనేది మన వాతావరణాన్ని, మన ఆరోగ్యాన్ని, అన్నిటి సారవంతమైన వాతావరణాన్ని మనకిచ్చి మనల్ని కాపాడుతూ ఉంది. కనుక వాళ్ళు ఆక్సిజన్ పీల్చుకొని, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ మనకి చెడును స్వీకరించి మంచిని మనకి ఇస్తూ ఉంది ఈ చెట్టు. అందుకోసమనే చెట్టు నాటే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. నిజంగా ఆర్డీఓ గారు కూడా ఇక్కడి నుంచి ఆర్డీఓ గారు అయ్యి రేపు అవకాశం ఉంటే, మరి టైం ఉంటే కూడా కలెక్టర్ అయితే అడిషనల్ కలెక్టర్ అయితే కూడా ఈ ఊరికి చాలా గొప్ప పేరు. కనుక మాదారం నుంచి కూడా ఇక్కడ మా బాలన్న కూడా ఉండే అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, ఆయన మా చిన్నమ్మ కొడుకు, మాజీ సర్పంచ్, మాజీ జెడ్పీటీసీ. ఆయన అవకాశం ఉంటే ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యేది కానీ అప్పుడు కాలే. కనుక ఈ ఊరికి కూడా నేను మాదారం గడ్డకు వందనం, మాదారం బిడ్డకు వందనం, శుభాభివందనం, చెరువు కట్టకు వందనం, చెట్టుకు వందనం, అందరికి వందనం, కట్ట మైసమ్మకు వందనం. రైట్, నమస్కారం.